హాయ్ సాలిడ్ టీవీ ప్రేక్షకులకి నా గ్రీటింగ్స్. మీ మూవీ అంకల్ ఈరోజు మరో కొత్త అప్డేట్తో వచ్చేసాడు. ఈరోజు టాపిక్ యంగ్ మెగా హీరోస్ వెనకబడ్డారా, వారి చిత్రాలు ఎందుకు రిలీజ్ కావట్లేదు గత 2 సంవత్సరాలుగా అనేదే టాపిక్. ఇక్కడ మనము రామ్ చరణ్ యంగ్ హీరో అయినా ఆయనని ఆ బ్రాండ్లో తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆయన పాన్ ఇండియా హీరో అయిపోయాడు, అతిపెద్ద స్టార్ అయిపోయాడు. సో ఆయనని పక్కన పెడితే మన మెగా యంగ్ హీరోస్ అంటే నా ప్రకారం మన వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, ఈ ముగ్గురు హీరోలు గత 2 సంవత్సరాలుగా సినిమా రిలీజులు లేవు. ఏం జరుగుతోంది చూస్తే మెగా వారసులు, వారికి ప్రాజెక్టులు ఇచ్చేవారు తక్కువ, కథలు చెప్పేవారు తక్కువ, లేకపోతే ప్రొడక్షన్ హౌసెస్ బ్యాకింగ్ ఉండదు, అన్నీ ఉంటాయి. అయినా కానీ ఒక గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిందా, ఇచ్చారా అనేదే ఈరోజు టాపిక్. ఎస్, ఖచ్చితంగా వాళ్ళు గ్యాప్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఒక మెగా బ్రాండ్ని రిప్రజెంట్ చేస్తున్నారు. మన సాయి ధరమ్ తేజ్ పాత సినిమా లాస్ట్ రిలీజ్ మూవీ సూపర్ హిట్ అయ్యింది, విరూపాక్ష. అయినా కూడా ఆయన ఒక పాన్ ఇండియా సినిమా సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో యాక్ట్ చేయడం వల్ల, అది హై బడ్జెట్ మూవీ అవడం వల్ల దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంతో వేరే సినిమాల మీద ఫోకస్ పెట్టలేకపోయారని, అందువల్ల ఆయనకి ఆ గ్యాప్ వచ్చిందని, మిగిలిన ఇద్దరు హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వాళ్ళ మట్కా పాత సినిమా ఆదికేశవ అంతగా పెద్దగా ఆడకపోవడంతో వారు ఆచితూచి మెగా బ్రాండ్కి, మన మెగా దానికి ఎటువంటి తేడా రాకూడదని ఆలోచించి చాలా కేర్ఫుల్గా స్క్రిప్ట్ సెలెక్షన్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి అందువల్ల వారిద్దరికీ గ్యాప్ వచ్చింది. కానీ ఆల్రెడీ 2026 జనవరిలో రీసెంట్గా కొరియన్ కనకరాజు అని చెప్పి వరుణ్ తేజ్ తన కొత్త ట్రైవల్ మేర్లపాక మురళి డైరెక్షన్ రిలీజ్ చేశాడు. చాలా డిఫరెంట్గా ఉంది. అసలు అతని లుక్, ఆ గెటప్, ఐస్ పైకి వెళ్ళిపోవడం, ఒక కొరియన్ డైలాగ్ చెప్పడం, అందరినీ కచకచ అని అది ఆ నరికేయడం, అంతా చాలా డిఫరెంట్గా ఉంది ఆ ఫిలిం. సో ఆయన ఫిలిం కన్ఫర్మ్ అయిపోయింది, ఆయనది వచ్చేస్తాం. ఇక మిగిలిన ఇద్దరు హీరోలు తీసుకుంటే సాయి ధరమ్ తేజ్ వేరే ప్రాజెక్ట్స్ కూడా కొన్ని అనౌన్స్ చేసినప్పటికీ అవి పెద్దగా ముందుకు వెళ్ళట్లేదు. బట్ సంబరాల ఏటిగట్టు మాత్రం ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక వైష్ణవ్ తేజ్ విషయానికి వస్తే ప్రవీణ్ సత్తారు, ఇంకా పెద్ద పెద్ద మంచి డైరెక్టర్లు ఎంతోమంది ఆయన్ని కలవడం, మాట్లాడడం, స్క్రిప్ట్ ఫైనలైజ్ అవుతుందని డిస్కషన్స్ రావడం జరిగింది. కానీ వైష్ణవ్ తేజ్ ఆచితూచి చాలా కేర్ఫుల్గా తన నెక్స్ట్ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఉన్నారని, అందుకని టైం తీసుకుంటున్నానండి. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే మరికొన్ని రోజుల్లో ఆయన స్క్రిప్ట్ లాకింగ్ జరిగి కొత్త సినిమా అనౌన్స్మెంట్ జరుగుతుందని, మోస్ట్లీ 2026లోనే ఆయన సినిమా కూడా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. కాబట్టి ఈ మెగా యంగ్ హీరోస్ 2026లో చేసే సందడి కోసం మన మెగా ఫ్యాన్స్ అందరం వెయిట్ చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ మెగా యంగ్ హీరోస్ ఎట్లా ముందుకెళ్తున్నాయో వాళ్ళ ప్రాజెక్టులు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీ మూవీ అంకల్ సైనింగ్ ఆఫ్.